నమస్తే మీరు చూస్తున్నారు ప్లే బిగినింగ్ ఛానల్. ఈ రోజు మనకి రాఖీ పౌర్ణమి. ఈ వీడియోలో నేను రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకుంటాం అనేది తీయబోతున్నాను బ్లాగ్. సో వీడియోలో ఎండ్ వరకు రండి అండ్ అవుట్ ఫిట్ మీకు చూపిస్తాను ఎలా ఉండాలని చెప్పండి. సో ఇది నా అవుట్ ఫిట్. సో దీన్ని వేసుకున్న తర్వాత చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. నా ఫైనల్ అవుట్ ఫిట్ ఇదే అనమాట గైస్. నా ఫైనల్ అవుట్ ఫిట్ ఎలా ఉందో చెప్పండి. సో మొత్తం చూపిస్తాను అండి. సో ఇది నా ఫైనల్ అవుట్ ఫిట్ ఎలా ఉంది అండ్ నేను క్యూట్ తిన్నానా లేదా చెప్పండి. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, నేను ఫిష్ చేద్దాం అనుకున్నా, ఇక్కడేమో ఫిష్ అయింది అండ్ ఇది చూడండి అండ్ నేను మొత్తం ఖరాబ్ అయింది. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇప్పుడు నేను మా పెద్దమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో లెట్స్ గో. సో మనం మన పెద్దమ్మ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ నాకు ఇక్కడే చాలా టైం పట్టింది. సో నేను మా ఇంటికి వెళ్ళే లోపు వర్షం పడడం స్టార్ట్ అయింది, అదంతా అయింది కాబట్టి నేను ఫుల్ బ్లాగ్ అనేది తీయలేకపోయాను. అక్కడికి వెళ్ళాక నేను వర్షంలో మొత్తం తడిచిపోయాను. సో ఇప్పుడు పడలేదు, బట్ నేను అక్కడ చేరినాక పడ్డది వర్షము. సో దానివల్ల నేను వ్లాగ్ అనేది మొత్తం పూర్తి చేయలేకపోయాను. నా వ్లాగ్ అనేది మొత్తం ఫెయిల్ అయింది. నాకు చాలా బాధ అనిపించింది. మొత్తం మార్నింగ్ నుంచే మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడేమో ఇట్లా జరిగింది అనేసి. సో చాలా వ్యూ మాత్రం చాలా బాగుంది. ఊరి వ్యూ చాలా ఇట్లనే బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మా ఇంటికి వెళ్ళాక నేను ఫొటోస్ అంటే వీడియో అయితే వ్లాగ్ అయితే తీయలేకపోయాను. రాఖీ కట్టేది అది నేను ఫొటోస్ పెట్టాను. సో మీరు వెళ్ళి చెక్ చేయండి. అంటే వీడియో ఫుల్ చూస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్లో. కానీ ఇక ఏం చేస్తాం, మేబీ ఈ రక్షాబంధన్లో మనకి ఇదే కావచ్చు. సో ఇదే అనమాట గైస్ నా మినీ బ్లాగ్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో రాయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ జర్నీ 2 hours అనమాట. సో ఓకే, సో ఇదే మన వ్లాగు. మరో వ్లాగ్లో త్వరగా కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, నమస్తే.